హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఒక చిట్టి అడవిలో ఎన్నో రకాల జంతువులు కలిసిమెలిసి ఎంతో ఆనందంగా ఉండేవి. అందులో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా మంచిది. అడవిలోని జంతువులన్నింటికి ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉండేది. అందుకే అడవిలోని జంతువులన్నింటికి ఆ ఏనుగంటే చాలా ఇష్టం. చిన్న చిన్న జంతువులన్నింటినీ ఏనుగు తన వీపు మీద ఎక్కించుకుని అడవి అంతా సరదాగా తిప్పుతూ ఉండేది. అలా తిప్పుతున్నప్పుడు ఆ చిన్న చిన్న జంతువుల సంతోషం చూసి ఆ ఏనుగు కూడా ఎంతో సంతోషిస్తూ ఉండేది. ఆ అడవిలోనే ఒక జిత్తుల మారి నక్క ఉండేది. అడవిలోని జంతువులన్నీ ఆ ఏనుగును పొగుడుతూ ఉండడంతో ఆ నక్క అసూయ చెందింది. ఒకసారి ఆ నక్క జంతువులతో ఎంతో సంతోషంగా ఉన్న ఏనుగుని చూసి, ఈ ఏనుగుని ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన ఏనుగు స్నేహితులైన కుందేలు మరియు ఎలుగుబంటి ఏనుగుతో, మిత్రమా, నువ్వు ఈ నక్కతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఈ నక్క అంత మంచిది కాదు. ఎవరూ సంతోషంగా ఉండడం దీనికి నచ్చదు అని అంటాయి. ఆ మాటలు విన్న ఏనుగు నవ్వుతూ, అదేమీ పర్వాలేదు, మనం అందరితో మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగానే ఉంటారు. నేను జాగ్రత్తగానే ఉంటాలేండి అని అంటుంది. ఒకరోజు నక్క పథకం ప్రకారం ఆ ఏనుగు వచ్చే దారిలో దిగులుగా కూర్చుని ఉంటుంది. అందరికీ సహాయం చేసే గుణం కలిగిన ఏనుగు అలా బాధగా కూర్చుని ఉన్న నక్క దగ్గరకు వెళ్ళి, ఏమైంది నీకు? ఎందుకు దిగులుగా కూర్చొని ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు నక్క, నాకు ఇక్కడ ఆహారం దొరకడం లేదు. నదికి అవతల వైపు పెద్ద పెద్ద చేపలు మరియు పీతలు ఉన్నాయని విన్నాను. కానీ నాకు నది దాటడం తెలీదు, ఈదడం రాదు. నదిని దాటడానికి నువ్వు నాకు సహాయం చేస్తావా? అక్కడే చెరుకు తోటలు కూడా ఉన్నాయి. నువ్వు కూడా బాగా చెరుకు తినవచ్చు. ఇంకా నీ స్నేహితుడు ఎలుగుబంటికి కూడా చెరుకు ఇష్టమే కదా, తనకి కూడా చెరుకు తీసుకొచ్చి ఇవ్వచ్చు అని అంటుంది. అది విన్న ఏనుగు తనకి చెరుకు తినాలని లేకపోయినా తన స్నేహితుడికి చెరుకుని తీసుకుని వచ్చి ఇవ్వవచ్చు. బాధగా ఉన్న నక్కకు సహాయం చేసినట్టు అవుతుంది అని ఆలోచించి నక్కతో, సరే అని అంటుంది. ఏనుగు నక్కతో, నా వీపు మీద ఎక్కి కూర్చో, నేను తీసుకుని వెళ్తా అని అంటుంది. నక్క మనసులో, నా పథకం బాగానే పనిచేసింది. ఈ పిచ్చోడు నేను చెప్పింది నమ్మేశాడు. వీడిని ఎలాగైనా నదికి అవతల వైపుకి తీసుకుని వెళ్ళి వీడికి బాగా దెబ్బలు తగిలేలా చేస్తా అని అనుకుని ఏనుగు చెప్పిన విధంగానే ఏనుగు వీపు మీద ఎక్కి కూర్చుంటుంది. ఏనుగు జాగ్రత్తగా నక్కను నదికి అవతల వైపుకు తీసుకుని వెళ్ళి వదులుతుంది. అప్పుడు నక్క తనకు నచ్చినన్ని చేపలను పట్టుకుని తింటూ ఏనుగు పొలంలోనికి వెళ్ళి చెరుకుని తీసుకుంటూ ఉండడం గమనిస్తుంది. అది చూడగానే నక్క గట్టిగా ఊళ్ళవేయడం మొదలు పెడుతుంది. అది విన్న రైతులు తమ పొలంలోనికి నక్క వచ్చిందని దాన్ని కొట్టడానికి కర్రలతో వస్తారు. అక్కడ చెరుకును తీసుకుంటున్న ఏనుగును చూసి రైతులు కర్రలతో ఏనుగుపై దాడి చేస్తారు. ఏనుగు పరిగెడుతూ నది దగ్గరకు వచ్చి నక్కను వీపు మీద ఎక్కించుకొని నదిలోనికి ఈదుకుంటూ వెళ్తుంది. దెబ్బలు తిన్న ఏనుగుకి తన స్నేహితులు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నక్క నిజంగానే మంచిది కాదు, తనని కావాలనే బాధ పెట్టింది అనే విషయం అర్థమవుతుంది. నది మధ్యలోనికి వచ్చాక ఏనుగు నక్కతో, ఎందుకు నక్క నువ్వు అలా ఊల వేశావు అని అడుగుతుంది. అప్పుడు నక్క, ఓహో అదా, నేను కడుపు నిండా ఆహారం తిన్నప్పుడు నాకు అలాగే ఊల వేయడం అలవాటు అని చెప్పి మనసులో నవ్వుకుంటూ, నీకు దెబ్బలు ఏమీ గట్టిగా తగలలేదు కదా అని అడుగుతుంది. అప్పుడు ఏనుగు, ఏమీ తగల్లేదులే, నీలాగే నాకు కూడా ఒక అలవాటు ఉంది అని అంటాడు. అప్పుడు నక్క, ఏంటి ఆ అలవాటు అని అడుగుతుంది. దానికి సమాధానంగా ఏనుగు, అదేమీ లేదు, సగం ఆహారం తింటే నేను ఇలా పల్టీలు కొడతా అని చెప్పి ఏనుగు నదిలో ఒక పల్టీ కొడుతుంది. అప్పుడు నక్క నీటిలో మునిగిపోయి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఏనుగు నదిలో ఈదుకుంటూ వచ్చి తన స్నేహితులతో జరిగిందంతా చెబుతుంది. అది విన్న కుందేలు మరియు ఎలుగుబంటి, ఆ నక్కకు భలేగా బుద్ధి చెప్పావు. మాకు ముందే అనుమానం వచ్చింది.
ఆ నక్క నీకు ఏదో ఆపదను కలిగించాలని ప్రయత్నిస్తుందని. నువ్వు నీ మంచితనంతో ఆ నక్కను ఎక్కడ క్షమించి వదిలేస్తావో అని భయపడ్డాం. కానీ భలేగా బుద్ధి చెప్పావులే అని చెబుతాయి. అప్పుడు ఏనుగు నవ్వుతూ, మనకి మంచి చేసిన వారికి మనం ఎప్పుడూ మంచే చేయాలి, కానీ అదే మనకు హాని చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పకుండా వదలకూడదు. అలా వాళ్ళకి బుద్ధి చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు మన జోలికి రాకుండా ఉంటారు. మనకి హాని చేసిన వారికి మనం మంచితనంతో వదిలేస్తే వాళ్ళు మనల్ని జీవితాంతం బాధపెడుతూనే ఉంటారు అని చెబుతుంది. అప్పుడు కుందేలు మరియు ఎలుగుబంటి కూడా అవును నిజమే అని చెబుతాయి. నక్క బాధ తొలగిపోవడంతో అడవిలోని జంతువులన్నీ ఎంతో సంతోషంగా జీవిస్తాయి. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అమ్మ కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కథలన్నీ చూసి ఆనందించండి. మరొక వీడియోలో ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తా. ఉంటా మరి.